అందరికీ నమస్కారం. ఈరోజు మనము 7th క్లాసు డే 5 ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ గురించి చెప్పబోతున్నాము. ఇందులో ఉన్న యాక్టివిటీస్ చూద్దాము. ఫస్ట్ వన్, ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటే ఏం లేదండి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అర్థము. అంటే మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ తెలుసు కదా, ఏంటంటే సబ్జెక్టు ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V4 అంటే V1 ప్లస్ ఇంఫాము. ఇది మనకు స్ట్రక్చరు. దీని ప్రకారము ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో నుంచి మనము సెంటెన్సెస్ తయారు చేయాలి. ఇక్కడ ఏంటంటే ఐకి యామ్ వస్తుంది, ఐకి యామ్ నాట్ వాడచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఐ యామ్ నాట్ ప్లేయింగ్ నౌ, ఐ యామ్ రీడింగ్ ఇంగ్లీష్ నౌ. ఇక్కడ ఐకి యామ్ వస్తుంది, హీ షీ ఇట్ రాజుకి ఈజ్ వస్తుంది, మై బ్రదర్కి ఈజ్ వస్తుంది, మై ఫ్రెండ్స్ వీ యూ దే వీటికి మాత్రం ఆర్ వస్తుంది. చూడండి ఒకసారి, ఐకి మాత్రం యామ్ వస్తుంది, హీకి షీకి ఇట్కి రాజుకి మై బ్రదర్కి ఈజ్ వస్తుంది, మై ఫ్రెండ్స్ వీ యూ దే వీటికి మాత్రం ఆర్ వస్తుంది. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని తయారు చేద్దాము. చూద్దాం ఆన్సర్స్. ఇవి ఆన్సర్స్. ఐ యామ్ రీడింగ్ నౌ, హీ ఈజ్ ప్లేయింగ్ హియర్, రాజు ఈజ్ కుకింగ్ ఎట్ ద మూమెంట్, మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ నౌ, దే ఆర్ వర్కింగ్ హియర్. ఇక్కడ ఐకి యామ్ వస్తుంది, హీకి ఈజ్ వస్తుంది, రాజుకి ఈజ్, మై ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మంది కాబట్టి ఆర్ వాడతాము, దే కాబట్టి ఇక్కడ ప్లూరల్ కాబట్టి ఆర్ వాడతాము. ఈ విధంగా మనము చూసాము. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్సెస్ అంటే నాట్ ఉపయోగించి చూద్దాము. నాట్ అంటే ఐ యామ్ నాట్ ఈటింగ్ నౌ, ఐకి యామ్ వస్తుంది, షీ ఈజ్ నాట్ వెయిటింగ్ ఎట్ ద మూమెంట్, మై బ్రదర్ ఈజ్ నాట్ స్లీపింగ్ హియర్, వీ ఆర్ నాట్ డూయింగ్ నౌ, యు ఆర్ నాట్ హెల్పింగ్ ఎట్ ద మూమెంట్. ఈ విధంగా మనము యామ్ని, ఈజ్ని, ఆర్ని ఉపయోగించి సెంటెన్సెస్ తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రెండో రోమన్ చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్ ద సెంటెన్సెస్ బై ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఇన్ ద ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ఈజ్ యామ్ ఆర్ వర్బ్ ప్లస్ ఇంఫామ్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ సెంటెన్స్ 1 చూసుకున్నట్లయితే రామనాథ సింగులర్ కాబట్టి ఈజ్ కలెక్టింగ్, రామనాథ ఈజ్ కలెక్టింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈజ్ కలెక్టింగ్ డ్యూ డ్రాప్స్ ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మధుమతి సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మధుమతి ఈజ్ గోయింగ్ టు మార్కెట్ టు సెల్ బనానాస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ద సేజ్ థర్డ్ పర్సన్ సింగులర్, ద సేజ్ ఈజ్ సిట్టింగ్ అండర్ ద బనియాన్ ట్రీ. రామనాథ థర్డ్ పర్సన్ సింగులర్, రామనాథ ఈజ్ వాటరింగ్ ద బనానా ప్లాంట్ కేర్ఫుల్లీ. ఈ విధంగా మనము ప్రెజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఉపయోగించి రాయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ రోమన్లో లెట్స్ స్పీక్ వెల్ రోల్ ప్లే సేస్ అడ్వైజ్. ఇక్కడ లాంగ్వేజ్ ఫంక్షన్ గివింగ్ రిసీవింగ్ అడ్వైజ్, రిసీవింగ్ అడ్వైజ్. 2 టైప్స్ ఉంటుంది, మనము ఇవ్వడము, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడము. ఇక్కడ యూ షుడ్ నాట్, వై డోంట్ యూ, లెట్స్ అనే లాంగ్వేజ్ ఫంక్షన్స్ని ఉపయోగించి మనము ఒక రోల్ ప్లేని తయారు చేయాలి, అంటే కాన్వర్జేషన్ని తయారు చేయాలి. వర్క్ ఇన్ పైర్స్. 1 స్టూడెంట్ ఈజ్ రామనాథ, ఒక స్టూడెంట్ రామనాథ లాగా, ఒక స్టూడెంట్ మహిపతి అంటే ఒక సాధువులాగా. రోల్ ప్లే కాన్వర్జేషన్ వేర్ రామ ఆస్క్స్ క్విక్ వెల్త్ అండ్ ద సేజ్ గివ్స్ ద డ్యూ టాస్క్. అతను డ్యూ టాస్క్ ఇవ్వడము, ఇతను తొందరగా నేను ధనవంతుని కావాలని అతన్ని అడగడము, ఇతను అడ్వైస్ చెప్పడము. నెక్స్ట్ స్విచ్ రోల్స్ ఆఫ్టర్ 2 minutes తర్వాత వాళ్ళ రోల్స్ని చేంజ్ చేసి పర్ఫామ్ ఫర్ ద క్లాస్. ఈ విధంగా మనం క్లాస్ రూమ్లో చేయవలసి ఉంటుంది. రామ సేజ్ ఐ వాంట్ టు బికమ్ ఏ రిచ్ మ్యాన్, వాట్ షుడ్ ఐ డూ, నేను తొందరగా రిచ్ మ్యాన్ కావాలనుకుంటున్నాను, నేనేం చేయగా అని సలహా అడుగుతున్నాడు రామనాథ. అప్పుడు సేజ్ యూ షుడ్ ప్లాంట్ ఏ బనానా సాప్లింగ్, నువ్వు ఒక బనానా
మొక్కని నాటు అండ్ కలెక్ట్ డ్యూ డైలీ. అందులో నుంచి మంచు అందులో నుంచి కొన్ని మంచు బిందువులను సేకరించు ప్రతిరోజు. వై డోంట్ యూ ట్రై హార్డ్ వర్క్ ఫస్ట్? నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు హార్డ్ వర్క్ అని. ఇక్కడ వచ్చేసరికి మనకు లాంగ్వేజ్ ఫంక్షన్స్ వాట్ షుడ్ ఐ డూ అంటే నేనేం చేయాలి, యూ షుడ్, అలాగే వై డోంట్ యూ. ఈ విధంగా మనము ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ని ఉపయోగించి ఒక కాన్వర్జేషన్ని చూద్దాం. ఇక్కడ సింపుల్ కాన్వర్జేషన్ చూడండి. లాంగ్వేజ్ ఫంక్షన్స్ని ఉపయోగించి రామనాథ ఏమంటున్నాడు, ఐ వాంట్ టు గెట్ రిచ్ ఫాస్ట్, నేను తొందరగా ధనవంతుని కావాలని అడుగుతున్నాడు. అప్పుడు షేజ్ ఏమంటున్నాడు అంటే యూ షుడ్ నాట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్, నువ్వు ఎలాంటి షార్ట్ కట్స్ కోసము చూడొద్దు అని అంటున్నాడు. అప్పుడు రామనాథ వాట్ షుడ్ ఐ డూ ఇన్స్టెడ్, వాటి బదులు నేనేం చేయాలి అంటే నేను తొందరగా రిచ్ కావాలి, షార్ట్ కట్స్ వద్దంటున్నావు కానీ నేనేం చేయాలి అని అడ్వైజ్ అడుగుతున్నాడు. అప్పుడు సేజ్ యూ షుడ్, నువ్వు ఇది చేయాలి ఖచ్చితంగా. యూ షుడ్ ప్లాంట్ ఏ బనానా సాప్లింగ్, నువ్వు ఒక బనానా మొక్కను నాటాలి. అప్పుడు రామనాథ ఇట్ టేక్స్ టూ మచ్ టైం, అది చాలా టైం తీసుకుంటుంది. సేజ్ వై డోంట్ యూ ట్రై వర్కింగ్ హార్డ్, నువ్వు ఎందుకు హార్డ్ వర్కింగ్ చేయాలనుకోవట్లేదు అని చెప్తాడు. అప్పుడు రామనాథ ఏమంటాడంటే ఓకే లెట్స్ స్టార్ట్ టుమారో మార్నింగ్, ఓకే రేపటి నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను అని చెప్తాడు. ఇక్కడ మనకు వచ్చేసరికి లాంగ్వేజ్ ఫంక్షన్స్ని ఉపయోగించి మనం ఈ కాన్వర్జేషన్ రాశారు. షుడ్ నాట్, యూ షుడ్ నాట్, నువ్వు ఖచ్చితంగా ఇవి చేయకూడదు. వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి. యూ షుడ్, నువ్వు చేయాలి. వై డోంట్ యూ, నువ్వెందుకు ఇవి ట్రై చేయవు అని అర్థము. లెట్స్ స్టార్ట్ ఓకే ఐ యామ్ రెడీ అన్నట్లుగా ఈ విధంగా కాన్వర్జేషన్ అనేది మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ లెట్స్ రైట్ క్రియేటివ్ రైటింగ్ యాక్టివిటీ. ఇక్కడ మనము క్రియేటివ్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. మై మ్యాజిక్ షార్ట్ కట్, ఇమాజిన్ యూ ఆర్ రామనాథ, మనము రామనాథ అనుకొని రైట్ ఏ డైరీ ఎంట్రీని రాయవలసి ఉంటుంది. డిస్క్రైబింగ్, డిస్క్రైబింగ్ చేయాలి. హౌ యూ ఫెల్ట్ కలెక్టింగ్ డ్యూ ఎవ్రీడే, ప్రతిరోజు నువ్వు కలెక్ట్ చేయడానికి ఏ విధంగా కష్టపడ్డావు. యువర్ సర్ప్రైజ్ వెన్ ద ట్రీ బోర్ ఫ్రూట్, నువ్వు ఆ చెట్ల నుంచి పండ్లను చూసిన తర్వాత ఎలాగా ఆశ్చర్యపోయావు. ద లెసన్ యూ లెర్నడ్ అబౌట్ హార్డ్ వర్క్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఈ విషయాలని గుర్తుపెట్టుకొని మనం డైరీ ఎంట్రీ రాయాలి. డియర్ డైరీ, టుడే ఐ సోల్డ్ ద బనానాస్ అండ్ గాట్ రియల్ మనీ. ఇది మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేయవలసి ఉంటుంది డియర్ డైరీ అని. ఇది మనకు ప్రతి క్లాస్కి సంబంధించి ఎస్ఏ క్వశ్చన్ లాగా వస్తుంది. చూద్దాం దీని యొక్క ఆన్సర్. క్రియేటివ్ రైటింగ్ మనము ముందుగా డియర్ డైరీ అని స్టార్ట్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి టుడే ఐ సోల్డ్ ద బనానాస్ అండ్ గాట్ రియల్ మనీ. టుడే ఐ సోల్డ్ ద బనానాస్ అండ్ గాట్ రియల్ మనీ. ఈరోజు నేను అరటి పండ్లను అమ్మి నిజమైన డబ్బును పొందాను. ఐ కెన్ బేర్లీ బిలీవ్ ఇట్. ఫర్ ఇయర్స్ ఐ స్పెంట్ ఎవ్రీ సింగిల్ మార్నింగ్ వేకింగ్ అప్ ఎర్లీ టు కలెక్ట్ డ్యూ డ్రాప్స్ ఫ్రమ్ ద లీవ్స్. అంటే నేను దీనిని నమ్మలేకపోతున్నాను. ఎన్నో ఏళ్ళుగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆకులపై ఉన్న మంచు బిందువులను సేకరించేవాడిని. From the leaves, thinking it was a magic potion to turn things into gold. It was exhausting but it is taught me patience. అంటే ఆ మంచు బిందువులకు వస్తువులను బంగారంగా మార్చే మంత్రశక్తి ఉందని నేను భావించాను. అది చాలా అలసటగా అనిపించిన నాకు ఓర్పును నేర్పింది. పేషెన్స్ అంటే ఓర్పు. నెక్స్ట్ when the trees finally bore massive beautiful bananas instead of gold, I was so surprised and confused. But today, seeing the heavy pockets of cash from selling our harvest, the sage's lesson became crystal clear. అంటే చెట్లు చివరికి బంగారు
బంగారం బదులు పెద్ద పెద్ద అందమైన అరటి పండ్లను కాసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను మరియు అయోమయంలో పడ్డాను. కానీ ఈరోజు మా పంటను అమ్మగా వచ్చిన డబ్బుతో నిండిన నా జేబులను చూస్తుంటే ఆ సాధువు చెప్పిన పాఠం నాకు స్పష్టంగా అర్థమైంది. అసలైన మ్యాజిక్ మంచులో లేదు, ప్రతిరోజు నేను వ్యవసాయం కోసం పడ్డ కష్టంలో ఉంది. The real magic was not in the dew, it was in the hard work I put into farming every day. Hard work brings true wealth, not empty wishes. I am proud to no longer be a lazy farmer. ప్రతిరోజు నేను వ్యవసాయం కోసం పడ్డ కష్టంలో ఉంది. కష్టపడితేనే నిజమైన సంపద లభిస్తుంది. కానీ ఖాళీ కోరికలతో కాదు. నేను ఇకపై సోమరి రైతుగా లేనందుకు గర్వపడుతున్నాను. ఈ విధంగా చివర్లో ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క పేరు సైన్ రాయవలసింది. ఇక్కడ వచ్చేసరికి రామనాథ్ అని పేరు రాసుకుంటారు. ఈ విధంగా మనం డైరీ ఎంట్రీ అనేది ప్రతి క్లాస్కి సంబంధించి ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ చక్కగా నేర్చుకొని డైరీ ఎంట్రీని ప్రతి ఎగ్జామ్లో కూడా అటెంప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి యాక్టివిటీస్ ప్రతి క్లాస్కి సంబంధించి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి అందుబాటులో. కాబట్టి తప్పక చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.